ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొన్ని జాబ్స్ అయితే పరిచయం చేస్తాను. గమ్మున అప్లై చేసుకోండి. జాబ్ పక్కా వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి. ₹1 కూడా ఫీజు లేదు. నిజమండి, ₹1 కూడా ఫీజు లేదు. కొన్ని ఉద్యోగాల కంటే ఇంటరే దీనికి అర్హత, ఇంకేమీ కూడా అవసరం లేదనమాట. ఇంటర్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోండి అంతే. ఓకే, ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్ర వాళ్ళకు అలాగే తెలంగాణ వాళ్ళకు ఇద్దరికీ కూడా సమాన అవకాశాలు అనమాట. ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. సో కొన్ని ఉద్యోగాలకు చేరగానే ₹25,000 జీతం, ఇంకొన్ని ఉద్యోగాలకు చేరగానే ₹30,000 జీతం. సో ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయని ఎప్పుడు తెలియదు, ఎప్పుడు వచ్చాయో తెలియదు, ఎప్పుడు క్లోజ్ అయిపోయా కూడా ఎవరికి పెద్దగా తెలియవు అనమాట. ఎవరైతే మనలాంటి జెన్యూన్ ఛానల్స్ని ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఇవి తెలుస్తూ ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైటు అలాగే అఫీషియల్ లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు గమ్మున అప్లై చేసేసుకోండి చుప్ చాప్గా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అని చూసుకుంటే సాహిత్య అకాడమీ నుంచి అండి. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది రాలేదు ఇంటర్ అర్హతతో. ఓకే, సో మనకు చాలా సంవత్సరాల క్రితము ఈ సాహిత్య అకాడమీ నుంచి మనకు రావడం జరిగింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తుంది, అంటే మంత్రిత్వ శాఖ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆ యొక్క మంత్రిత్వ శాఖ కింద ఈ సాహిత్య అకాడమీ అయితే పనిచేస్తుంది. దీని హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఇనిషియల్గా పోస్టింగ్ కూడా ఢిల్లీలో ఉంటుంది. కొంతమంది అనుకుంటారు మన రాష్ట్రంలో ఉంటే చూడన్నా, లేకపోతే మా పక్కింట్లో ఉంటే మనం ఉంటే చూడన్నా జాబ్స్, మేము దూరం వెళ్ళామన్నా, సో మా ఇంట్లో పక్కింట్లో ఉంటే పొద్దున లేసి వెళ్ళిపోవచ్చు అనే టైప్లో ఉంటారు. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ మన రాష్ట్రాల్లో దొరకాలని దొరకవు. సో మీకు ప్రతి జాబ్ గురించి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట. సో ఇండియాలో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది. సో మనకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కదా. సాహిత్య అకాడమీ అనేది మన రాష్ట్రాల్లో కూడా ఉందన్నమాట. కానీ వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ చేయాలి, అది మామూలే. సో మన రాష్ట్రంలో చేయాలనుకుంటే వాలంటీర్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇకపోతే మనం ఈ జాబ్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫ్రెండ్స్, మనకి ఇది రెగ్యులర్ బేసిస్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు ఎక్స్పీరియన్స్తో కూడుకున్న జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను అవి టచ్ చేయలేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమున్నాయని చెప్పి నేను సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు జూనియర్ క్లర్క్ ఉద్యోగం అండి. 2 ఉద్యోగాలు ఉన్నాయి, 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో యూఆర్ కింద ఇచ్చారంటే అన్రిజర్వ్డ్, అంటే ఎవరికి రిజర్వ్ చేయబడలేదు అని చెప్పి అర్థం. ఎస్సీ వాళ్ళకి అవకాశం ఉంది, ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంది. మీ టాలెంట్ చూపించి జాబ్ కొట్టచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి బ్లాక్ నోటిఫికేషన్స్లో వేలకు పోస్టులు రావు, వందలకు కూడా రావు అనమాట. ఏదో 10 సంఖ్యలో మహా అయితే 1, 2 అంతే, అంతకంటే ఎక్కువ రావు అనమాట. సో ఎందుకంటే ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. తప్పకుండా అప్లై చేసుకోండి, నేను చెప్పినట్టు ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ₹19,900 బేసిక్ పే ఉంటుందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈ బేసిక్ పే ఉన్న వాళ్ళకు చేరగానే ₹30,000 జీతం వస్తుందన్నమాట. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే. అలాగే 30 ఏళ్లకు మించి ఉండకూడదు. అర్థమైంది కదా? 18 to 30 ఇయర్స్ అనమాట. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా మీ వయసు అనేది 30 ఏళ్ళకు మించకూడదు. ఎందుకంటే ఇది ఎవరికి రిజర్వ్ చేయబడలేదు కాబట్టి రిలాక్సేషన్స్ ఏమీ ఇవ్వరన్నమాట. అర్థం చేసుకోండి. ఇక దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి ఫ్రెండ్స్? దీనికి ఇంటర్ అర్హతగా ఇచ్చారండి. 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. ఓకేనా, 12th క్లాస్ అంటే మనకు ఇంటర్ అర్హత అనమాట. లేకపోతే దానికి సమానమైన అర్హత ఏమన్నా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. టైపింగ్ 35 పదాలు నిమిషానికి టైప్ చేయగలిగి కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే జూనియర్ క్లర్క్ అంటేనే కంప్యూటర్ పైన వర్క్ చేయాలి. కంప్యూటర్ గురించి ఏమీ తెలియకపోతే ఏం చేస్తాడు వర్క్, అందుకోసం అనమాట. ఇక ఇంటర్ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ మాత్రమే అర్హత అండి. సో మనకి ఎక్కడ వర్క్ చేయాలో కూడా ఇచ్చేశారు. 2 ఉన్నాయి, 2 కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో వర్క్ చేయాలి అని చెప్తున్నారు. బ్రాంచ్ ఆఫీసెస్ మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇనిషియల్గా మనం వెళ్ళాలి అక్కడికి, మనకు ఉండడానికి ఇల్లు అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా మనకి వెళ్ళడానికి ఏంటండి బాధ? సో చాలామంది ఏంట్రా అంటే దూరం వెళ్ళాలంటే ఎందుకో బాధపడిపోతారు. సో అన్నీ మన రాష్ట్రంలో దొరకాలంటే దొరకవు అనమాట. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఇది అనమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఉద్యోగాలు కానీ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా బాగా క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత సో వీళ్ళు అంటే కొంతమంది తప్పులు చేస్తారు అప్లికేషన్స్లో, అవన్నీ రిజెక్ట్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్గా అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. Part 1 రిటర్న్ టెస్ట్ 60 మార్కులకు ఉంటుంది. ఓకే, 60 మార్కులకు గాను మనకు చూడండి 40 క్వశ్చన్స్ GS GK నుంచి వస్తాయి. ఫ్రెండ్స్,
మేజర్ పార్ట్ జిఎస్ జీకే, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అనమాట. జనరల్ నాలెడ్జ్లో లైట్గా కరెంట్ అఫైర్స్ గురించి ఇస్తారు, కానీ జనరల్ స్టడీస్ ఏంటంటే స్టాండర్డ్ జీకే అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సో ఇలాంటి పాలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా మన కలిపి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం బాగా చదవాలి. ఓకే, సో ఇకపోతే మనకు హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, అలాగే కంప్యూటర్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇవి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి అంటే హిందీ గ్రామర్ నుంచి 5 క్వశ్చన్లు, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 5 క్వశ్చన్లు, కంప్యూటర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఒక 5 క్వశ్చన్లు వస్తాయన్నమాట. తక్కువ దానికి ప్రయారిటీ ఇచ్చారు, ఎక్కువగా జిఎస్ జీకేకి ఇచ్చారు. అక్కడే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీకు మంచి బుక్స్ దొరుకుతాయి జిఎస్ జీకేకి. మన టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జిఎస్ జీకే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ తీసుకుంటారనమాట. సో మార్కెట్లో కూడా అరిహంత్ అని చెప్పేసి బుక్స్ దొరుకుతాయి. సో అవి మంచి బుక్స్ మెటీరియల్ తీసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. జిఎస్ జీకే పైన ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, మనకు 1 మార్క్ వస్తుంది ఒక క్వశ్చన్కి. ఓకే, సో మనకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టచ్చండి, భయపడకుండా పెట్టచ్చు మీరు. ఇక పార్ట్ 2లో ఏముంటుందంటే డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది 40 మార్క్స్కి. సో మనకు ఎస్ఏ ఉంటుంది, ఇంగ్లీష్ లేదా హిందీ మీరు ఏది ఎంచుకుంటే అది, అలాగే లెటర్ రైటింగ్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు 2 గంటల సేపు పార్ట్ 1, పార్ట్ 2 అయితే పెడతారండి. సో అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా సో మిమ్మల్ని టైపింగ్ టెస్ట్కు పిలుస్తారు. ఒక జాబ్కి 20 మంది లెక్క పిలుస్తారనమాట. టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ ఇచ్చేస్తారు, వితౌట్ ఇంటర్వ్యూ మీకు జాబ్ ఇచ్చేస్తారు. క్లియర్ కదా? సో ఇంత క్లియర్గా మీకు చెప్పాను, మీరు మిస్ చేసుకోవద్దు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ లెవెల్ ఉద్యోగాలండి. సో మనకు 2 పోస్టులు ఉన్నాయి. 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. సో మనకు చేరగానే 25,000 రూపాయలు జీతం ఉంటుంది. 2 పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ అనేది వయసు అర్హతగా ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు దీనికి. సో 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విత్ 1 ఎంప్లాయ్ పర్ఫార్మింగ్ జాబ్స్ హైయర్ పర్ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ డి ఎంప్లాయీస్. సో గ్రూప్ డి ఎంప్లాయీస్ ఏదైతే మనకు అంటే గ్రూప్ డి అంటే కొంచెము పియోన్ ఆ తరహా అనమాట, అవి కూడా వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే మనకు అటెండర్ లెవెల్ కాదు, సో అంతకంటే సఫాయి వాళ్ళ అలాంటి వర్క్స్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 2 కూడా హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఇక దీనికి ఎలా ఉంటుంది మనకు సెలక్షన్ ప్రొసీజర్ అని చూసుకుంటే, ఇక్కడ కూడా పార్ట్ 1లో 60 క్వశ్చన్లలో 40 క్వశ్చన్లు జిఎస్ జీకే నుంచి వస్తాయి. మిగతావి హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్. సో 5 క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి. అవి మీరు ఎక్కువగా ఫోకస్ చేయకపోయినా జిఎస్ జీకే పైన బాగా ఫోకస్ చేయండి. ఇక మనకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. పార్ట్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఓకే, సో మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా సెలెక్షన్ చేస్తారో కూడా. ఎలా అప్లై చేయాలి. ఫీజు అయితే లేదండి, ₹1 కూడా ఫీజు లేదనమాట. సో మనము దీనికి అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ దగ్గర ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్లో మనకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అతికిచ్చాలి. సో మన సంతకాలు చేసిన ఏదైతే జిరాక్స్ కాపీస్ మీద మనమే సంతకాలు చేసినవి, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో పైన కూడా మీరు సంతకం చేయాలి. ఇవన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి, సో ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని, లొకేషన్ ప్రిఫరెన్స్, మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారని చెప్పి ప్రిఫరెన్స్ సో మీరు ఇవ్వచ్చు, ఏపీ అని చెప్పి, నో ప్రాబ్లం. సో వాళ్ళు అడుగుతున్నారనమాట. సో అవన్నీ రాసేసి ఎన్వలప్ పైన మీరు పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్ షా రోడ్, న్యూఢిల్లీ 110001 అనే అడ్రస్కు మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సో ఈ యొక్క జాబ్ న్యూస్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి 30 డేస్లో అప్లై చేసుకోవాలి అని చెప్పించారు. సో మనకు లాస్ట్ డేట్ ఎగ్జాక్ట్లీ ఎంత అని చూసుకుంటే చూడండి, నోట్ చేసుకోండి, ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఉంది టైము. ఫిబ్రవరి 5, 2024 వరకు టైం ఉందండి. సో కాబట్టి డేట్ నోట్ చేసుకోండి, ఫిబ్రవరి 5. సో మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం లేట్ అయితే ఓపిక పట్టండి. సో నేను కూడా లింక్స్ ప్రొవైడ్ చేసి మీకు పెట్టాలి కదా. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తాను, ఇవన్నీ కూడా మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఓకే, సో క్లియర్ కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు బాగా చదవండి. సో లాస్ట్లో ఫైనల్గా ఖచ్చితంగా చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వీడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.